హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అబ్బబ్బబ్బబ్బా! ఈ ఎండలేంటండి బాబు! ఇలా మండిపోతున్నాయి అస్సలు కిచెన్లో ఉండాలంటే వస్తుంది చూడు చిరాకు. అబ్బా! అల్లాడిచ్చేస్తున్నాయి ఎండలు మాత్రం. సూర్యుడు భగభగలు ఎక్కువైపోయాయి. అస్సలైతే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బెంగుళూరులో కూడా అల్లాడిచ్చి చంపేస్తున్నాయండి ఎండలు. 14 టచ్ అవుతున్నాయండి నమ్మండి. అది సరే కానీ ఇక్కడేంటమ్మా ఏదో చూపిస్తున్నావు, ఏదో మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? ఇది నేను మా ఊరికి వచ్చాను. మా అమ్మేమో పుదీనా పచ్చడి పెడుతుంది. సో ఆ పుదీనా పచ్చడి ప్రాసెస్ మీకు చూపిద్దామని ఇలా షూట్ చేస్తాను అనమాట. మా అమ్మ అయితే చక్కగా బయట పుదీనా అయితే వేసింది అనమాట. గుబురుగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో అది ఇలా ప్రిపేర్ చేసింది అనమాట. పుదీనా చట్నీ, ఆ ఫ్రెష్ పుదీనాతో చాలా టేస్టీగా ఉందండి నిజంగా. కానీ సమ్మర్ అంటే మీ అందరికీ ఏం గుర్తొస్తుంది చెప్పండి? నాకైతే నా చిన్నప్పుడు 90s కిడ్స్ ఎవరైనా ఉన్నారా? ఒకసారి మెమరీస్ గుర్తు చేసుకుందామా? రస్నా ప్యాకెట్లు ఉండే గుర్తున్నాయా? ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బాటిల్లో కలిపేసుకొని చక్కగా స్కూల్కి తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. హాఫ్ డే స్కూల్స్, మార్నింగ్ చక్కగా మనము టిఫిన్ తినకుండా వెళ్ళిపోయి టిఫిన్ తీసుకొని వెళ్ళి అందరితో కలిసి చక్కగా కూర్చొని తినడము. తర్వాత ఇంటికి రాగానే అమ్మవాళ్ళు అబ్బా అలసిపోయి వచ్చారని చెప్పేసి ఈ రసన కలిపి పెట్టడాలు. తర్వాత మాకైతే ఇంట్లో మొత్తం బయట అంతా కూడా చక్కగా నీళ్ళు చల్లుకొని, అప్పట్లో ఏసీలా ఇంకేమన్నానా కూలర్లలో వాటర్ పోసుకొని అలా ఉండేవాళ్ళం కదా. కూలర్లో వాటర్ పోసుకొని చక్కగా ఆ కూలర్ గాలిని ఎంజాయ్ చేస్తూ నా వైపు వస్తుందా, ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా అని ఆలోచించుకుంటూ ఆ రోజులే వేరండి. సాయంత్రం అవ్వగానే మల్లెపూలు బుట్టెత్తుకొని ఒక ఆవు వచ్చేది. నేను నా బొమ్మకి పూలు కావాలి అని చెప్పి కొట్లాడేదాన్ని ఆవతోటి. అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి చాలా హ్యాపీగా. అప్పుడు తొక్కుడు బిళ్ళలు ఆడుకునే వాళ్ళు. ఎన్ని గేమ్స్, ఎన్ని ఆటలు. స్టార్ గేమ్ గుర్తుందా అండి? అబ్బబ్బబ్బబ్బా! ఆ రోజులే వేరు. మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుంటుందా అనిపిస్తుంది. కానీ వస్తాయంటారా? ఇప్పుడు కిడ్స్కి అసలు మొబైల్, టీవీ తప్ప బయట గేమ్స్ చాలా తక్కువ తెలుసు అనుకుంటా. అసలు మనం 90s కిడ్స్ ఎంజాయ్ చేసినట్టు 2K కిడ్స్ ఎంజాయ్ చేయాలంటే అయ్యేది కాదు. ఎర్లీ 2K కిడ్స్కి అలాగే 90s కిడ్స్కి చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. సూపర్గా అసలు ఏ పండగ వచ్చినా ఆ పండగకు తగ్గ ప్రత్యేకతలు ఆ రోజుల్లోనే ఉండేవి. ఈ రోజుల్లో చెప్పే పెద్దవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు తక్కువైపోతున్నారు, మరి వినేవాళ్ళు కూడా తక్కువైపోతున్నారు. విలువలు తగ్గిపోతున్నాయి, అన్నీ తక్కువైపోతున్నాయి. మళ్ళీ మళ్ళీ పెరిగే రోజులు వస్తాయని ఆశతో ఉందాం, ఆశతో ముందుకు చూద్దాం. ఏమంటారు? సరే మొత్తానికి నా పుదీనా పచ్చడి ఈ విధంగా తాలింపుతో కంప్లీట్ అయింది. మధ్యలో మా పుదీనా చెట్టును కూడా చూపించాను, అది చూడడం మర్చిపోకండి. సరే మరి వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చాలా థ్యాంక్ యూ. 90s కిడ్స్ గురించి ఇంకా ఏమైనా మెమరీస్ గుర్తొస్తే ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూ ఉంటాను. నా పచ్చడి అయితే ఆహా ఏమి రుచి అనేలా ఉంది.